నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం. సో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? స్పెషల్ క్లాస్ ఏమైనా ఉందా? మనకి ఇప్పుడు ఏంటంటే అండి, మనకు ఈ 2024 ఈ 25 ఫిబ్రవరికి మనకి అనంతపురంలో క్లాస్ ఉందండి. తర్వాత 3 మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఇది మనకు ఎవ్రీ మంత్ షెడ్యూల్స్ ఇవి. అలాగే దీంతోపాటు మనకు స్పెషల్ క్లాస్ అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి, చాలా రోజులైంది కాబట్టి, మన స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 7th ఏప్రిల్ 2024 అండి. 7th ఏప్రిల్లో మనకి హాయిగా మనకి ఆ టైంలో మనకు అన్ని కన్వీనియన్స్గా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్ ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకునేది, ఖచ్చితంగా ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసి వస్తే మీకు స్పెషల్ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంకోటి మనకి ఇంకా కొత్త సర్ప్రైజ్ ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సెషన్స్ క్లాసెస్ పెట్టాలి 3 days అని చెప్పేసి. దాన్ని మనం గోవాలో డిసైడ్ చేసాం. గోవాలో 3 days మనకు సెషన్స్ క్లాస్ ఉంటుంది. దానికి కూడా మనకి ఏంటంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తే అది అర్థమవుతుంది. ఎందుకంటే స్పెషల్ క్లాస్ మనం ఒక స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్నాం. అంటే రెగ్యులర్ క్లాస్ అర్థమైతేనే ఇది అర్థమవుతుంది అనుకున్నాం. లేదు మీరు మేధావులు అనుకుంటే దానికి డైరెక్ట్ రావచ్చు. ఈ సెషన్ క్లాస్ ఎట్లా అంటే, ఖచ్చితంగా మీ జీవితానికి మీరు ఏదో ఒకటి మీరు సాధించాలి కాబట్టి ఆ విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అది డబ్బు కావచ్చు, మీ క్యారియర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. 3 days క్లాస్ ఉంటుంది గోవాలో. కాబట్టి ఈ స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తే మీకు అది ఇంకా అర్థమవుతుంది. దానికోసం మ్యాక్సిమం స్పెషల్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నించండి. అందుకే ముందుగా మనం స్పెషల్ క్లాస్ పెట్టాము, తర్వాత సెషన్ క్లాస్ ఉంటుంది. అది స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకే సెషన్స్ క్లాస్ ఉంటుంది. మామూలుగా ఎవరో కస్టమర్ నేను వస్తాను, ఎవరో క్లయింట్ నేను వస్తాను క్లాస్కి స్టూడెంట్ అంటే అది వీలు కాదు. స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకే సెషన్స్ క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనందుకు అది అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ స్పెషల్ క్లాస్ చాలామంది అటెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఎప్పుడో బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మణిమంత్ర కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఆల్రెడీ 100-150 మంది రెడీ అయిపోయినారు సెషన్స్ క్లాస్కి. కాబట్టి కొత్తగా ఎవరైతే అటెండ్ చేయాలనుకున్నారో వాళ్ళు ఆ నెంబర్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తేనే దానికి రావాలి, లేకపోతే దాని ప్రవేశం ఉండదు. ఇది కరకండిగా చెప్పేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో మన ఆలోచనలతోటి కొండల్ని సైతం ఎలా కదిలించవచ్చు అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. జడత్వం నుంచి చలనం వైపు ప్రయాణం. మనీ కూడా అలానే వస్తుంది. థ్యాంక్ యూ. సో 597వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి ఎక్కడ పెద్దవాళ్ళని కదిలించినప్పుడు కానీ, మన పరిస్థితి బాగాలేనప్పుడు కానీ, లేదంటే ఒక దీనమైన స్థితిలో ఉన్నప్పుడు కానీ, ఒక బాగా అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక సూక్తి చెప్తుంటారు సామాన్యంగా. ఏమనంటే, పూర్వజన్మకృత పుణ్యానం పశుం పత్ని ఆలయం సుత. అంటే గత జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలని బట్టి మీ భార్య కానీ, పిల్లలు కానీ, ఒక గుడి కానీ, ఒక పశువు కానీ, అవన్నీ మీకు రుణపడి ఉంటాయి, వాటికి మీరు రుణపడి ఉంటారు అని చెప్పబడి. అంటే మీకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది లేదు, మీరు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు, లేదా డబ్బులు ఎంత అని అనుభవిస్తున్నారు, పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అంటే ఇవన్నీ కారణమని మనకు అవన్నీ చూపిస్తుంటారు మన వాళ్ళు. అర్థమైందా? ఏ ఆధ్యాత్మికవేత్త అయినా కానీ ఈ పూర్వజన్మ కర్మల్ని బట్టి అవన్నీ చూపిస్తుంటారు. నిజంగా పూర్వజన్మ కర్మలు ఉన్నాయా? ఒకసారి ఆలోచిద్దాం. అర్థమైందా? అసలు పూర్వజన్మ కర్మలు ఉన్నాయా? దీనికి కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక చిన్న కథ చెప్తాను నేను. ఓకే. ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఓకే, అతనికి ఒక ఆవుదానం వచ్చింది. ఆవుదానం వచ్చిన తర్వాత అతనికి పాపం ఎవరు రావట్లేదు చెప్పించుకోవడానికి, ఏం సాగట్లేదు, ఆయన వ్యవహారం కూడా ఏం సాగట్లేదు, కఠిన దరిద్రం వచ్చేసింది పాపం ఆయనకి. ఆయన అలా కూర్చున్నాడు, ఏదో రాసుకుంటున్నాడు. ఆయన త్రికాల జ్ఞాని, అంటే భూత భవిష్యత్ వర్షమానాలు అన్నీ తెలుసు ఆయన, అంత గొప్ప జ్ఞాని ఆయన. కానీ భుక్తి నడవట్లేదు. భుక్తి నడవపోయినా సరే ఆవుకు మాత్రం ఏదో ఒకటి తెచ్చిపెట్టాలి, ఆవును చంపడానికి లేదు. ఆవుకు ఆహారం పెట్టకుండా దాన్ని ఇబ్బంది పెట్టడం కానీ, దానికి ఎలాంటి బాధ కాకుండా చూసుకోవాలి. వీళ్ళకే లేదు, దానికి ఎక్కడ తెచ్చిపెట్టాలి. అవునాగా? సరే ఆడ కూర్చున్నాడు, ఆ పాకలో కూర్చున్నాడు, ఏదో రాసుకుంటున్నాడు. రాసుకుంటుంటే ఆ ఆవు ఉంది కదా, ఆవు గోపురం మీద ఒక చిన్న పుండైంది, ఏదో దెబ్బ తగిలి పుండైంది. దాని మీద ఒక కాకి కూర్చొని ఆ పుండని పొడుస్తుంది. ఆ కాకి గట్టిగా అరుస్తుంది, అది ఆవు గట్టిగా అరుస్తుంది, అమ్మా అని అరుస్తుంటే ఈయన ఏం తెలియనట్టు ఆయన పని చేసుకుంటాడు. వాళ్ళ ఆవిడ ఉంది, ఆ వంటరం నుంచి అరుస్తుంది, ఏమంటే మీరు అక్కడే ఉన్నారు కదా, ఆ కాకిని వెళ్ళగొట్టచ్చు కదా మీరు. ఓకే, నా కాకిని వెళ్ళగొట్టచ్చు కదా, ఎందుకు ఏం మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటున్నారు అంటే అది కూడా పట్టించుకోలేదైనా రాసుకుంటున్నాడు ఏదో.
మరి రెండోసారి గట్టిగా అరిచింది ఆమె వంట రూమ్లో వచ్చి. అయినా సరే నేను పట్టించుకోలేదు. ఆమెమో గట్టిగా అరుస్తూ ఉన్నది, ఆ బాధ భరించలేక. మూడోసారి ఆ గరిటె పట్టుకొని బయటకు వచ్చేసింది. నేను దగ్గరకు వచ్చి అసలు మీరు మనిషేనా, కొంచెం ఏమన్నా కనికరం ఉందా మీకు? అవును, అంత గట్టిగా కాకి పొడుస్తుంటే అలా చూస్తూ కూర్చున్నారు, కనీసం కాకిని తోలలేరా అని. అప్పుడు ఆయన అన్నాడు, వసే పిచ్చిదానా, పూర్వజన్మకృత పుణ్యానం పశువు పత్ని ఆలయం సుత. ఈ పశువు మనకు ఎందుకు వచ్చిందంటే గత జన్మలో ఆవు కోమటి, అర్థమైందా, వాడికి మనం అప్పున్నాం, అది తీర్చుకోవడానికి ఇప్పుడు వచ్చాడు మన దగ్గరికి. ఓకేనా? ఆ కాకి ఏదైతుందో ఆ కోమటి భార్య, గత జన్మలో వాడు పొడిచాడు, ఇప్పుడు ఇది పొడుస్తుంది. అర్థమైందా? గత జన్మలో వాడు బాధించాడు ఆమె, ఇప్పుడు ఈ కాకి రూపంలో వచ్చి ఇది బాధిస్తుంది దాన్ని. నేనేం చేయాలన్నాడు ఆయన. అంటే మనకు ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఇవన్నీ మనం బొలెడు చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా పూర్వజన్మ కృత పుణ్యానం పశుపత్ని ఆలయం సుత అని చెప్పబడింది, కానీ ఎక్కడ ధనం గురించి ప్రసక్తి లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎక్కడ చూడు మీ పేదరికం గురించి లేకపోతే నీ కర్మల గురించి చెప్పబడింది, కానీ ధనం గురించి ఎక్కడ ఎందుకు చెప్పబడలేదు? ఎవరెందుకు చెప్పలేదు దాన్ని? ఇక్కడ ధనాన్ని ఎందుకు చేర్చలేదు? గత జన్మని బట్టి నీ ధనం కూడా రావాలి పోవాలి, ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్పలేదు? అంటే దాంట్లో లేదు కాబట్టి మనకు ఆ కర్మ సిద్ధాంతం గురించి ఆలోచించే పని కూడా లేదు కదా. లాజిక్ అర్థమైందా మీకు? దాంట్లో లేదు కదా. లేనప్పుడు దాని గురించి ఆలోచించే పని ఏముంది? కాబట్టి నీకు ధనం రావడానికి, నువ్వు ధనవంతుడు కావడానికి పూర్వజన్మ కర్మకు సంబంధమే లేదు కదా. ఉంటే దాన్ని కూడా దాంట్లో చేరుస్తారు కదా. ఇప్పుడన్నా కనీసం రియలైజ్ కాండి. అర్థమైందా? ధనానికి కర్మలకి సంబంధం లేదు. ఈ డబ్బు సంపదాశ్వరం అనేది ఏదైతుందో మీ యొక్క ఆలోచన ద్వారా, మీ యొక్క సృష్టించుకునే విధి విధానం ద్వారా మీరు పొందడమే జరుగుతుంది తప్ప దానికి కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా జోడించకండి. ఎందుకంటే ఓ వ్యాపారం లాస్ అయిందా, లేకపోతే మనం ఆర్థికంగా దెబ్బతిన్నామా, ఎమ్మటే కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఇవే చెప్తుంటారు మనకి. వాటన్నిటి మీద కంటే మన సబ్జెక్టులు అవన్నీ లేవు. అర్థమైందా? డబ్బుకు వ్యతిరేకమైన పదాలు కానీ, లేకపోతే ధనానికి వ్యతిరేకమైన పదాలు కానీ, ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ మనం ఎప్పుడు కూడా వినడానికి లేదు. మన సబ్జెక్టులో ఓన్లీ డబ్బు, సంపద, ఐశ్వర్యం. మీరు, డబ్బు, విశ్వం, అంతే. ఈ మూడు మాత్రమే ఉంటాయి. ఈ మూడు గురించి మాత్రమే ఆలోచించండి. ఎందుకంటే అక్కడ చెప్పబడలేదు, దానికి దీనికి సంబంధం లేదు. ఇది కంప్లీట్ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్టు వేరు. మన సబ్జెక్టులో కర్మ సిద్ధాంతం లేదు. కర్మ సిద్ధాంతంలో అంటే జనరల్గా మనం మాట్లాడుకునేది ఏదైనా సరే, మనం ఏదనుకుంటే అది ఏ విధంగా అయితే కోరిక నెరవేరుతుందో, మనం ఎవరిని బాధిస్తే తిరిగి మళ్ళీ అదే మనకు ఆ బాధను కలిగేలా డెఫినెట్గా ఇప్పుడున్న జనరేషన్లో అది కర్మ సిద్ధాంతం. విశ్వధర్మం ప్రకారం ఏంటంటే మనం ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతంలో మీరు ఏం చేసినారో అది మీరు పొందుతారు, దానికి ప్రతిఫలం పొందుతారు. అంటే మీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏదైతే ఆ రుణం ఉందో రుణం తీర్చుకోవడానికి అది. మన సబ్జెక్టులో అది లేదు. మన విశ్వధర్మం ప్రకారం ఏంటంటే మనం ఏదైతే మనం ఇస్తామో అది మాత్రం మనం పొందుతాం. అక్కడ చేస్తే కర్మ సిద్ధాంతంలో పొందుతాం, ఇక్కడ ఇస్తే దాన్ని పొందుతాం. అర్థమవుతుంది తేడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే సంతోషాన్ని ఇస్తాం, సంతోషాన్ని పొందుతాం, ప్రేమను ఇస్తాం, ప్రేమను పొందుతాం, డబ్బుని ఇస్తాం, డబ్బుని పొందుతాం, ఆనందాన్ని ఇస్తాం, ఆనందాన్ని పొందుతాం. అర్థమవుతుంది? కాబట్టి మనకి ఏది కావాలి అది ఇవ్వడం అనేది నేర్చుకుంటాం మన సబ్జెక్టు. ఎంత ఇస్తే అంతకు రెట్టింపు మనం పొందడం జరుగుతుంది. కాబట్టి ఆ సిద్ధాంతం వేరు, ఈ సిద్ధాంతం వేరు. మన సబ్జెక్టులు అవి లేవు, మన సబ్జెక్టులు అవి లేనే లేవు. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకుని మనం జ్యోతిషం అనేది, ఆ యంత్రతంత్రాలు, తాయితులు అనేది కూడా కొంతవరకు అని చెప్పాం మనం. అది నీ ప్రాథమిక స్థాయి. అంటే నువ్వు ఒక స్థాయికి ఎదిగే వరకు నేర్చుకునే స్థితిలో ఉంటావు కాబట్టి ఆ నేర్చుకునే విధిలో భాగంగా నువ్వు వాటన్నిటి వైపు ఆకర్షితమవుతావు, అంతే తప్ప ఒక స్థాయికి వచ్చిన తర్వాత అవన్నీ నీకు చాలా చిన్నగా కనిపిస్తాయి. అప్పుడు నువ్వే చెప్తావు. అంటే నీ యొక్క వయసుని బట్టి, నీ యొక్క జీవిత అనుభవాన్ని బట్టి ఒక స్థాయికి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి లేవని నువ్వే చెప్తావు, నేను చెప్పడం కాదు. ఆ స్థాయి వచ్చేంతవరకు ఏం చేస్తావు? ఆ అన్వేషణలో భాగంగా మాత్రమే వాటి ప్రయత్నం చేస్తాం. అర్థం? ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి కదా, మనిషి ఖాళీగా ఉండకుండా. చేసినప్పుడు అనుభవం వస్తుంది కాబట్టి ఆ దాంట్లో భాగంగా మాత్రమే అవన్నీ నువ్వు పాటించడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని మనం ఏమన్నామంటే ప్రాథమిక స్థాయి. దేవుళ్ళు, పూజలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాథమిక స్థాయి. నువ్వు ఒక ధ్యానివై ఒక గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు అవన్నీ నువ్వు చేయలేవు. ఇక అప్పుడు ఒక రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఓ వివేకానంద స్వామి, పొద్దాక మళ్ళీ పూజలు, యంత్రాలు పెట్టుకుని పూజలు అవన్నీ ఏం చేయరు వాళ్ళు, జస్ట్ మెడిటేషన్ చేస్తారు. ఎందుకంటే అది ఉన్నత స్థాయి, ఉత్తమ స్థాయి. ఆ స్థాయికి రావాలంటే ఇవన్నీ ఏందో ముందు తరిచి చూడాలి కదా. అక్కడ మన మనసు అనేది అక్కడ వాటిని పట్టుకొని వాటిలోనే మగ్గి మనం దాన్ని ఒక వ్యసనంగా మార్చుకుంటాం. ముందు దాని నుంచి బయటపడితే నువ్వు ఉన్నత స్థాయికి చేరతావు. ఆ ఉన్నత స్థాయి ధ్యానం.
ఆ ధ్యానంలో నువ్వెవరనేది నీకు అర్థమవుతుంది, నీ దారి ఏందనేది నీకు అర్థమవుతుంది. నువ్వెవరనేది నీకు అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా అదే నీకు గైడ్ చేస్తూ నీ లైఫ్ ముందుకు వెళ్ళిపోతావు. అది తేడా దీనికి దానికి. కాబట్టి మన సబ్జెక్టులో కర్మ సిద్ధాంతం లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ చిరంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.